ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శనం టికెట్లు మీకు కావాలి అంటే మీరు ఫిబ్రవరి నెలలో కొన్ని తారీఖుల్లో 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోకూడదు. అది ఏమిటో ఈ వీడియోలో నేను మీ అందరికీ క్లియర్గా చెప్తాను. అయితే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఈ నెల నవంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ ఫిబ్రవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. అయితే ఈ టికెట్లు ఫిబ్రవరిలో మీరు కొన్ని తారీఖుల్లో బుక్ చేసుకోకూడదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ సంవత్సరం జరుగుతుంది. అలాగే జనవరి 1 నుంచి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు మనకి 300 రూపాయల దర్శన టికెట్లు బ్లాక్ చేయటం జరిగింది. ఇంకా విడుదల చేయలేదు. అయితే ఈ 10 రోజులకి టికెట్లు మీకు కావాలి అంటే 300 రూపాయల దర్శన టికెట్ అనేది కనీసం రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ అనేది ఒకవేళ మీరు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నారే అనుకోండి, మీరు జనవరి 1 నుంచి 8 వరకు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేరు. దానికి కారణం 30 రోజుల గ్యాప్ అనేది ఉండదు. మీరు ఏ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్కి ముందు 30 రోజులు, ఆ డేట్కి తర్వాత 30 రోజులు మీకు గ్యాప్ అనేది కంపల్సరీగా రెండోసారి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఉండాలి. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. మీరు ఇది టీటీడీ క్యాలెండరు జనవరి 1 నుంచి 8 వరకు మనకు వైకుంఠ ఏకాదశి ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇలా కౌంట్ చేసుకోండి. ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు వరకు కనుక మీరు బుక్ చేసుకున్నారే అనుకోండి, ఈ జనవరి 1 నుంచి 8 వరకు బుక్ చేసుకోలేరు. సపోజు ఇలా ఒకసారి కౌంట్ చేయండి. మీకు 5వ తారీఖున టికెట్లు కావాలి అనుకోండి. జనవరి 5 వైకుంఠ ఏకాదశికి కావాలి అంటే 5 నుంచి 30 రోజులు కౌంట్ చేసుకోండి. ఏమవుతుంది, ఇక్కడ 21 రోజులు 3 వారాలకి కలిపి తర్వాత 22, 23, 24, 25, 26 రోజులు మిగిలిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ ఫిబ్రవరిలో 21, 2, 3 రోజులు కౌంట్ చేసుకుని రండి. 28, 29, 30 అలాగా ఫిబ్రవరి 3 వరకు మీరు బుక్ చేసుకోలేరు. కాబట్టి ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. సపోజ్ మీరు జనవరిలో ఈ 8 రోజులు బుక్ చేసుకోవాలి అంటే ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రోజు నుంచి 30 రోజులు కౌంట్ చేసుకుంటూ రండి. అప్పుడు మీరు ఫిబ్రవరిలో ఎక్కడైతే ఆగిపోతారో అక్కడ దాకా మీరు బుక్ చేసుకోకూడదు. అనగా ఫిబ్రవరి 1, 2, 3, 4, 5 తారీఖుల్లో ఎక్కడొక తారీఖులో మీరు 7 లోపలే ఆగిపోతారు. సో ఇది గమనించుకొని మీ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కావాలి అనుకున్న వారు మాత్రమే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కూడా బుకింగ్ చేసుకోకూడదు. అలాగే ఇక డిసెంబర్ వారు ఎవరైనా ఆల్రెడీ మీరు బుక్ చేసుకొని ఉంటే వారు కూడా జనవరి 1 నుంచి 8 వరకు బుక్ చేసుకోలేరండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.